ఈ కటింగ్ షాప్ వాడు చేసిన పనికి మా గణేష్ గారు రోడ్లు మొహంగా చూపించుకోలేకపోతున్నాడు. ఇలా ఉన్న మా గణేష్ ఎలా ఉన్నాడో చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే మా గణేష్ గారి బైక్ దుమ్ము కొట్టుకున్నాడు బడుంటే వాష్ చేపిద్దామని చెప్పి బయటకి అయితే తీసుకొని వెళ్ళాము. వాషింగ్ కి పెడితే ఇంకా మా గణేష్ గారి బైక్ కి స్నానం చేయడం స్టార్ట్ చేశారు. బైక్ కి స్నానం చేయడం అయిపోగానే ఫోమ్ కొట్టి నీట్ గా అయితే రెడీ చేశారు, మళ్ళీ పూజ చేసినట్టు. గణేష్ గారికి అప్పుడు ఒక థాట్ వచ్చింది అనమాట, బైక్ కే 300 పెట్టి వాష్ చేయించిన నా కటింగ్ 300 పెట్టి చేయించుకోలేనా అని చెప్పి ఎదురుగా కటింగ్ షాప్ ఉంటే దాంట్లోకి అయితే దూరాడు. A few moments later. కటింగ్ షాప్ వాడికి ఒక కటింగ్ చూపించి కొట్టమంటే చూడండి ఇటు పక్క అంతా గుండు కొట్టేశాడు నాకు దాకా. సేమ్ ఇటు పక్కన అట్లాగే గుండె అయితే కొట్టేశాడు. నా కొడుకులందరూ నాకే తగులుతారు. నాకు ఈ కటింగ్ సెట్ కాకపోయినా కానీ ఏం పర్వాలేదు, నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నేను కటింగ్ చేయించుకునేటప్పుడు నాతో పాటు గణేష్ గారు కానీ అదే సెలూన్కి వచ్చాడు. వాడికి తెలుసు కానీ మళ్ళీ షేవింగ్ కటింగ్ చేయించుకున్నాడు. నేను సంకనాకపోయినా పర్వాలా, నాతో పాటు పక్కన వాడు కానీ సంకనాకిపోవాలి, అదే నా సైకాలజీ. అరే తుప్పా చదవా. ఒకసారి గణేష్ గారి షేవింగ్ చూపిస్తా ఆగండి. గణేష్ ఫోటో చూపి ఎట్టున్నాడు గడ్డ విడిదిప్ప. మా గణేష్ గారికి కటింగ్ షేవింగ్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. సరే మరి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.